రెడీ అన్న దేవర సైఫ్ అలీ ఖాన్ గ్లిమ్స్ ఎలా ఉందన్న? గ్లిమ్స్ ఇప్పుడే చూశాను భయ్యా. అసలు ఏంటి అరాచకం అనిపిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ని ఇలా చూపిస్తే అసలు ఇంకా ఎన్టీఆర్ అన్నని ఏ రేంజ్లో ఊహించుకోవాలో బ్రెయిన్ పనిచేయట్లేదు. అసలు ఆ గ్లిమ్స్లో హైలైట్ షాట్ చెప్పాలి అంటే కత్తులు భయ్యా, ఒక పెద్ద కుండలాగా ఉంటుంది, అందులో కత్తులన్నీ గుచ్చుంటాయి అన్నమాట. అది కాకుండా సైఫ్ అలీ ఖాన్ అలా ఒక్కొక్కరిని కొడతా ఉంటాయి, కింద పడి పైన పడి. నిజంగా సైఫ్ అలీ ఖాన్ ఇలా చూపిస్తే మన ఎన్టీఆర్ అన్న గారిని ఇంకా ఎలా చూపిస్తారా అని ఒక నిజంగా లిటరలీ వైబ్రేషన్స్ వస్తున్నాయి భయ్య. దేవరా సినిమా పేరు ఎత్తితేనే వైబ్రేషన్స్ వస్తున్నాయి అన్నమాట. అప్పుడు వచ్చిన టీజర్ ఉంది కదా, దానికన్నా ఇది ఎట్లా చూపిస్తున్నాడు? ఇది ఫస్ట్ వచ్చిన గ్లిమ్సే ఒక హైలైట్ అనుకుంటే, ఇలా కత్తితో ఇలా అంటే చంద్రుడు మూన్ షాట్ ఒకటి పడ్డది చూసారా, హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అనిపించినాయి. ఫస్ట్ గ్లిమ్సే ఎన్టీఆర్ అన్నని చూస్తా అంటే అసలు రక్తం, ఆ సముద్రం మొత్తం రక్తం అన్నమాట. ఒక మామూలుగా మనం ఒక సముద్రంలో ఒక చుక్క కలిపితేనే కనపడదు, అలాంటిది సముద్రమే ఎర్రగా అయిందంటే అది ఎంత పెద్ద ఫైటు, ఎంత ఊహించుకోవాలి. అసలు ఆ విజువల్స్ పరంగా దేవరా సినిమా పేరు ఎత్తితేనే భయ్యా నిజంగా ఊచకోత అని చెప్తున్నాం. అంటే ఆది పురుషుకి ట్రోల్ చేశారు కదా, రావణాసురు తలకల్లి జోకర్ లా ఉన్నాడు అని, ఇల్లా ఉన్నాడు. నిజంగా చెప్తున్నా, సైఫ్ అలీ ఖాన్కి పుణ్యం చేసుకున్నాడు. ఎందుకంటే ఎన్టీఆర్ గారితో నటించడమే పుణ్యం చేసుకున్నట్టే. ఆయన కెరీర్లో మీరు పోయి బ్యాకప్ చెక్ చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఎప్పుడూ చేయలేదు. ముద్దులు పెట్టుకోవడం, లిప్ కిసులు పెట్టుకోవడం, ఏదేదో ప్యాంట్లు వేసుకోవడం, కోతిగా ఎగరడం తప్ప ఇలాంటి క్యారెక్టర్ ఆయన జన్మలో చేసుండడు. అది ఎన్టీఆర్ అన్న ద్వారా ఆయన చేసుకున్న ఒక పుణ్యం అనే చెప్పాలి భయ్య. అసలు ఏమన్నా చూపించాడు? కొట్టాల శివ గారు ట్రోల్ చేశారు కదా, ఆచార్యతో అయిపోయింది కొట్టాల శివ గారి పని అని. ఈసారి చూపిస్తారు భయ్య. నిజంగా ఎన్టీఆర్ అన్నతో చేయడమే ఒక అదృష్టం భయ్య. మీకు దేవర మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎన్ని వేల కోట్లు కొడుతుంది సినిమా? మామూలు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. నిజంగా రాజమౌళి గారి సినిమా తర్వాత ఫ్లాప్ అనేది పక్కన ఎరుగు. నిజంగా కొన్ని రికార్డులు ఉంటాయి లేదా అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఈ కల్కి అవ్వచ్చు, బాహుబలి అవ్వచ్చు, ఎందుకంటే ఆ విజువల్స్ మెయిన్లోంచి పోవట్లేదు భయ్య. మళ్ళీ నెక్స్ట్ మన ఆయుధ పూజ సాంగ్ అంట, వాయమ్మో కత్తులకి ఆయుధ పూజ ఏంది భయ్య. అసలు ఎంత ఊహించుకోవాలప్పుడు అసలు ఆ ఫైట్ గురించి, సినిమా గురించి. నరకడం అంటే మనకు తెలిసిందే, బాలయ్య అయినా ఎన్టీఆర్ అయినా వాళ్ళ ఫ్యామిలీలో నరకడం స్టార్ట్ చేశారంటే అది ఏ రేంజ్లో నరుకుతారో మనకు తెలుసు. ఆల్రెడీ ఎన్టీఆర్ గారు ఒక నరికిని చూశారు కదా, నరసింహుడు, ఆ సాంబా, ఆది, సింహాద్రి, అవన్నీ చూసి ఇప్పుడు కత్తులకే ఆయుధ పూజ చేస్తామంటే నిజంగా చెప్తున్నా భయ్య, థియేటర్లు కాలిపోతాయి. దేవర ఎలా అనిపించింది అన్న ఓవరాల్గా సైఫ్ అలీ ఖాన్ చూస్తా ఉంటే సైఫ్ అలీ ఖాన్ నిజంగా అదృష్టం చేసుకున్నాడని చెప్పాలి. అసలు ఆది పురుషులు ఎలా చూపించాడు, ఇందులో దేవరాలు ఎలా చూపించారు, ఇది కదా సైఫ్ అలీ ఖాన్ రేంజ్ అనిపించింది భయ్య. నిజంగా ఆయన చేసిన చెత్త క్యారెక్టర్లలో ఇది మిగిలిపోయే క్యారెక్టరు. నిజంగా దేవర సినిమా రిలీజ్ అయితే ఎక్కడైనా సరే నిజంగా ఇంతమంది మనం ఎప్పుడో చూస్తూ ఉంటాం, థియేటర్లు కాలు పెట్టేశారు అని ట్విట్టర్లో ట్రోల్ చేస్తుంటారు చూడు. నిజంగా థియేటర్లను కాల్ చేస్తారు. దేవర సినిమా రిలీజ్ అయ్యిందంటే గుండె కొట్టుకుంటుంది భయ్య. ఒక్కొక్క షాట్లు చూస్తూ ఉంటే ఆ సాంగ్, మొన్న వచ్చిన క్లాస్ సాంగ్ ఎలా అనిపించింది. మొన్న దూకే ధైర్యమ జాగ్రత్త అనేది ఫస్ట్ ట్రోల్ చేశారు. ఇప్పుడు ఇండియాలో సాంగ్స్లో ట్రోల్ ఫస్ట్ ప్లేస్లో పుష్ప ఉండొచ్చేమో, కానీ సెకండ్ ప్లేస్ మళ్ళీ దేవరా సాంగ్ వచ్చేసింది. అది ఎన్టీఆర్ అన్న రేంజ్. దేవరా సినిమా వచ్చిందంటే మాత్రం ఇప్పుడు వచ్చే సినిమాలు ఇదే భయ్య, పుష్ప, దేవరా మీద, ఓజీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజంగా వచ్చినట్టు ఏ సినిమాలకి ఏ సినిమా తగ్గనట్టే ఉంది భయ్య. గ్లిమ్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది.